నమస్తే, వెల్కమ్ టు మధురం ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర ఫేమస్ గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 4 లేదా 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. ఇందులో 3/4 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. నేను అరకట్ట గోంగూర తీసుకుంటున్నాను కాబట్టి 10 లేదా 12 ఎండుమిర్చిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మెంతులు, ఎండుమిర్చి కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. చూసారు కదా, ఈ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంగువ వేసుకోవాలి. ఇది ఆప్షనల్, కానీ పచ్చళ్ళల్లోకి ఇంగువ వేస్తేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపుని ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇదే ప్యాన్లో మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా తుంపుకొని వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కాడలు తీసేసి కడిగి ఉంచుకున్న గోంగూరను కూడా ఇందులో వేసుకోవాలి. గోంగూర ఆరబెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది రోటి పచ్చడి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి తడిగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ గోంగూరని ఈ ప్యాన్లో వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేడి తగలగానే మనకి కలర్ మారుతూ వస్తుంది. పూర్తిగా మగ్గిన తర్వాత లైట్ బ్లాక్ కలర్కి మారుతుంది. చూసారు కదా, ఈ విధంగా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు పోపుని, గోంగూర పేస్ట్ని కొద్దిసేపు చల్లార్చుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ముందుగా పోపుని మిక్సీ జార్లోకి తీసుకొని 1.5 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. గోంగూరలో కొద్దిగా పులుపు ఉంటుంది కాబట్టి మనకి మాత్రం సాల్ట్ అవసరం అవుతుంది. దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర పేస్ట్ని కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మనం ఇప్పుడు పోపు పెట్టేసుకోవచ్చు. దీనికోసం ఒక పోపు ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఆవాలు, ఇవి చిటపటలాడిన తర్వాత 3 లేదా 4 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. అలాగే 1/2 ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చడి ఎక్కువ క్వాంటిటీతో చేసే పని అయితే ఆనియన్ వేసుకోవద్దు, ఎందుకంటే త్వరగా పాడైపోతుంది. నేను కొద్దిగా చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుంటే మనకి గోంగూర రోటి పచ్చడి తయారైపోతుంది. ఇది వేడివేడి అన్నంలో ఘీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.